ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ లో చాలా హైగా వస్తుంది మీకు. సో ఇటువంటి సందర్భంలో మన ఇంట్లో ఫ్రీ కరెంట్ వస్తుంది అంటే మీరు నమ్ముతారా? నేను ఇంత పట్టుదల పనినైతే వదలకుండా పట్టి విక్రమార్కుల్లాగా ఈ ఎన్నో పనులు చేసి ప్రయోగాలు చేసి ఫెయిల్ అయినా సరే పట్టు వదలకుండా ఈరోజు ఈ ఒక స్థాయికి వచ్చి ఇన్ని తయారు చేసే శక్తి మా భార్య వల్ల నాకు సపోర్ట్ దొరికింది. ఎవరికి డీలర్షిప్ కావాలనేది వెంటనే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గన కాల్ చేస్తే ఆ లొకేషన్ కి డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రాయల్టీ ఫీజులు గానీ అలాగే డిపాజిట్స్ గానీ ఏమీ ఉండవండి. వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి తిరుపతి జిల్లా వెందోడు గ్రామంలో ఉన్నానన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వస్తున్నాను. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఎవరు ప్రొవైడ్ అనేది చేయలేదు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మామూలుగా మన ఇంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ లో చాలా హైగా వస్తుంది మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ ధర్నా కూడా చేశారనమాట. అంటే కరెంటు బిల్లులు ఎక్కువగా పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో. సో ఇటువంటి సందర్భంలో మన ఇంట్లో ఫ్రీ కరెంట్ వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన ఇంట్లో గ్యాస్ ఎక్కువగా వాడతాం కదా, గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఎంత ఉంది? సో ఒక నెలకి నార్మల్ హౌస్ లో కూడా ఒక 2 సిలిండర్స్ వరకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చెప్తూ పోతే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఆ బిజినెస్ ఏంటి అంటే సోలార్ తో రన్ అయ్యేటటువంటి ఐటమ్స్ అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే మామూలుగా రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఐటమ్ ఏంటంటే పవర్ స్ప్రేయర్. అంటే మన పొలంలో వరికి కావచ్చు, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇటువంటి నిమ్మ చెట్లకు కావచ్చు, చీడ పురుగులు వాటిని అటాక్ చేయకుండా కొన్ని మందులను అనేది పిచికారీ చేస్తారు. సో అది వచ్చేసి పవర్ స్ప్రేయర్. ఈ పవర్ స్ప్రేయర్ వచ్చేసి మనకి డీజిల్, ఇంజిన్ ఆయిల్ ఇటువంటి వాటితో రన్ అవుతుంటుంది. కానీ ఇది ఆపరేటింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒకసారి తాడు లాగి దాన్ని ఆన్ చేయడము, ఇలా చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అలాగే దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇవి సర్వీసింగ్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి సందర్భంలోనే వెందోడులో ఉన్నటువంటి సోలార్ మనోహర్ గారు, అంటే పేరులోనే సోలార్ అనే పేరు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు అలా ఆ పేరు పెట్టారనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సోలార్ పవర్ స్ప్రేయర్ గురించి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సోలార్ మనోహర్ గారు. సో అవే కాకుండా సోలార్ తో రన్ అయ్యేటటువంటి స్టవ్ కావచ్చు, అలాగే సోలార్ లైట్స్ కావచ్చు, అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ షో లైట్స్, సోలార్ ఫెన్సింగ్ అంటే జట్కా అంటారు, అటువంటి ఐటమ్స్ అన్ని కూడా చాలా ఇన్వెంట్ అనేది చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఐటమ్స్ అనేది ఇన్వెంట్ అనేది చేస్తున్నారు. సో మన ఛానల్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా లాంచ్ అనేది చేస్తున్నాము. పూర్తి వివరాలని మనం సోలార్ మనోహర్ గారిని అడిగి తెలుసుకుందామా? రండి. సో మనతో పాటు ఉన్నారు సోలార్ మనోహర్ గారు. చాలా ఐటమ్స్ ని ఇన్వెంట్ అనేది చేయడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వీడియోని తీస్తుంది ఎందుకు అంటే రైతులకు కావచ్చు, మిడిల్ క్లాస్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ అనేది తగ్గించడం కోసం, వాళ్ళ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం. అలాగే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి మనం ఈ ఐటమ్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో ఒకసారి సోలార్ మనోహర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి సోలార్ మనోహర్ గారు. సార్, మీకు సోలార్ మనోహర్ అనే పేరు ఎందుకు వచ్చింది? సార్, నేను గత 17 సంవత్సరాల నుంచి సోలార్ టెక్నీషియన్ వర్క్లన్నీ తెలుసుకొని చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితము చంద్రబాబు నాయుడు గారు పంప్ సెట్లు వదిలాడు, సోలార్ పంప్ సెట్లు. ఇది అప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లాలో నేనున్నా ఫస్ట్ టెక్నీషియన్ గా.
ఉండడం వల్ల అప్పుడు సోలార్ అనేది ఎవరికి తెలియదు. నువ్వేం పని చేస్తున్నావు అని అడిగితే సోలార్ పని చేస్తానంటే సోలార్ అంటే ఏందని అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే అందరికి తెలిసిపోయింది సోలార్ అంటే ఏందని. గత 17 సంవత్సరాల నుంచి ఇదే జీవనోపాధిగా మార్చుకొని పనులు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటా ఉన్నా. అందువల్ల ఇప్పుడేమంటే ఓహో మా ఇంటి పేరు యాక్చువల్ గా అయితే కంట్రాతి మనోహర్ నా పేరు. ఈ వర్క్ కంటిన్యూగా ఆపకుండా చేయడం వల్ల ఓహో సోలార్ బిగించే మనోహర్లు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మా ఊర్లో. కాబట్టి నేను ఆ వృత్తి చేస్తున్నాను కాబట్టి కంట్రాత్ అనే పేరు పక్కన పెట్టి సోలార్ అని యాడ్ చేశారు. మనోహర్లు అంటే చాలా మంది ఉన్నారు కదా, అందుకని సోలార్ చేసేది నేను ఒక్కనే కాబట్టి సోలార్ మనోహర్ అని వాడుక భాషలో వచ్చేసింది సార్. ఓకే, అసలు ఈ సోలార్ ఐటమ్స్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మెయిన్ పంప్ సెట్లు చేసుకుంటూ ఖాళీ టైంలో ఏదో ఒకటి తయారు చేయాలి. సోలార్ మీదే ఉండాలి ప్రతి ప్రోడక్ట్. డీజిల్, పెట్రోల్, ఆయిల్ అనేది లేకుండా సోలార్ తో పవర్ జనరేట్ అవుతుంది కదా, సోలార్ పవర్ ని వాడుకొని ఏదైనా ఒక మంచి ప్రొడక్ట్స్ తయారు చేయాలని ఒక థాట్ వచ్చింది సార్. ఈ థాట్ వచ్చినప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం వచ్చి ఊరికి స్పేర్లు చేస్తున్నారు సార్. ఈ తైవాన్ స్పేర్లని, జపాన్ స్పేర్లని, రకరకాల స్పేర్లతో చేస్తున్నారు. మా బంధువు కూడా ఒక అబ్బాయి వెంకటరమణ అని ఒక అబ్బాయి స్పేర్ తోనే జీవనోపాధి చేసుకుంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఏదైనా మందు అతని చేతికి ఇచ్చేస్తే అతను కొట్టి బ్యార్లీకి ఇంత అని అమౌంట్ తీసుకుంటాడు. సరే ఇంత మళ్ళీ వాడు అప్పుడప్పుడు ఏమనేది అన్న పిలిచినప్పుడు స్పేర్ రిపేర్ అనేది, పెట్రోల్ లేదనేది, ఇంజిన్ ఆయిల్ లేదనేది, ఏంటంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ స్పేర్లు. ఈ సమస్యలు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే మన సోలార్ తో స్పేర్ తయారు చేస్తే బాగుంటది కదా స్ప్రే. ఈ సోలార్ వల్ల జనరేట్ అవుతుంది కదా పవర్, మన డీసీ మోటార్ ను ఉపయోగించి ఈ పవర్ స్పేర్ నైనా తయారు చేస్తే మనకి ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా, రిపేర్ లేకుండా, మెయింటెనెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏముండదు ఒక థాట్ కలిగింది సార్. అప్పుడు ఏం చేశాను, ఇమ్మీడియట్లీగా ఫస్ట్ ఒకటి చేసా, అది పెద్దగా సక్సెస్ కాల. సరే దాన్ని తీసేసి డబుల్ బ్యాటరీ పెట్టా, అది సక్సెస్ కాల. అటు ఫైనల్ గా ఏం చేశానంటే మనం ఒక సోలార్ ప్లేట్ తోనే మోటార్ రన్ అవ్వాల, మొబ్బేసుకున్నప్పుడు ఆగినా పర్వాలేదు అనే ఒక థాట్ వచ్చింది. దాని ద్వారా రన్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకున్నా. అప్పుడు ఏం చేసుకున్నా, ఊళ్ళో వాళ్ళంతా ఏమున్నది, మనోహర్ చాలా పెద్ద ప్లేట్ పెడుతున్నావు, నిమ్మ చెట్టల్లో పోతే తగలుతుంది కదా, ఆ ఇబ్బంది కదా అని అంటా ఉండేది. సరే నేనేం చేశాను, దాన్ని ఓడ తీసుకునే వీలుగా పెట్టుకొని బ్యాటరీ ద్వారా కొట్టుకోవచ్చు అని చెప్పుకుంటా వస్తున్నా. తర్వాత ఏంటంటే అది ఏటవాలుగా ఉండే గడికి ఇబ్బంది పడుతుందని ఒక స్టాండ్ తయారు చేసి స్టాండ్ ఫిక్స్ చేశా. ఆ స్టాండ్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఈజీగా ఉంది, ఎత్తుకునే దానికి తగిలించుకునే దానికి నీట్ గా ఉంది. కాబట్టి ఇప్పుడేమవుతుంది, సూర్యరశ్మి ఉన్నంతసేపు డైరెక్ట్ గా స్ప్రే అవుతుంది. సూర్యరశ్మి మొబ్బడ్డం వచ్చినా ఏం వచ్చినా బ్యాటరీ ఒకటి పెట్టుంది. బ్యాటరీ పెట్టినప్పుడు ఏంటంటే బ్యాటరీ ఆటోమేటిక్ గా అందిస్తుంది. అందించడం వల్ల అంటే సూర్యుడు ఉన్నా లేకపోయినా ఒకే స్ప్రే అదే ఫోర్స్ తో కంటిన్యూగా వచ్చేటట్టు రెడీ చేశాం సార్. అందువల్ల ఈ రోజు అది సక్సెస్ అయింది, ఫుల్ సక్సెస్. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కదా డీజిల్ ప్లస్ ఇంజిన్ ఆయిల్ తో రన్ అవుతాయి అనేసి, దానికి మన సోలార్ పవర్ స్ప్రే కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్, దానికి పెట్రోల్ పంప్ కి తేడా ఏంటంటే పెట్రోల్ వాడాలి, పోతే ఇంజిన్ ఆయిల్ వాడాలి, పోతే ఒక నెలకైనా 2 నెలలు కంటిన్యూగా వాడితే మెయింటెనెన్స్ వస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చు మాక్సిమం ఒక 1000 రూపాయల నుంచి 1500 మెయింటెనెన్స్ ఖర్చు ఉంటది. మా సోలార్ స్పేర్ కి అట్ట ఏం ఉండదు సార్. మెయింటెనెన్స్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఇంజిన్ ఆయిల్ ఉంది, మెయింటెనెన్స్ ఉండదు. రిపేర్స్ కూడా పెద్దగా రావు, దానికి అసలు రావు. కాబట్టి దానికి దీనికి తేడా. కాకపోతే ఇంకోటి ఉంది సార్, ఆ రైతులు ఏం చెప్తున్నారంటే ఈ పెట్రోల్ పంపులు వాడేటప్పుడు సపోజ్ ఒక ఎకరా అనుకోండి, ఎకరాకి ఒక బ్యార్లీ నీళ్లు కొడుతున్నారు కదా, స్ప్రే చేస్తారు, 10 బిందెలు వాటర్ ఒక బ్యార్లీ వస్తాయి. ఈ బ్యార్లీ ఒక ఎకరా కొట్టేటప్పుడు ఎకర కంటిన్యూగా ఒక అరగంట కొట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే బొయ్యి అంటూ ఊదేస్తుంది. అది ఊదేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, టైం సేవ్ అవుతుంది అనుకుంటారు, మందు చాలా వేస్ట్ అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు.
మాకు సోలార్ స్పేర్ అటు కాదు. ఈ ఎకరాకి 10 బిందులు అనుకోండి, 8 బిందులతో కొట్టేస్తది. ఓహో, చాలా కాకపోతే వాటర్ తగ్గుతుంది, మందు కూడా తగ్గుతుంది, టైం తగ్గుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అరగంటలో వాళ్ళకి పని అవుతుంది, మాకేందంటే గంట పడుతుంది. గంట పడినా మందు మిగులుతుంది, స్ప్రేయింగ్ అనేది నీట్ గా పడుతుంది, అన్ని విధాలుగా బాగుంటది సార్. అందుకని పెట్రోల్ పంపుకి మా సోలార్ స్పేర్ కి తేడా. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మామూలుగా సోలార్ పవర్ స్ప్రేయర్ కి అలాగే నార్మల్ పవర్ స్ప్రేయర్ కి ఏంటి డిఫరెన్స్ అనేది. సో ఇటువంటి సోలార్ పవర్ స్ప్రేయర్ ని మీరు డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే దాని ప్రైస్ ఎంత, అన్ని వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక ఐటమ్ గురించి మనం తెలుసుకుందాం సార్. సోలార్ తో రన్ అయ్యేటటువంటి స్టవ్ కూడా మీరు తక్కువ బడ్జెట్ లో అనేది తయారు చేశారు. సో దీన్ని మనం అప్డేట్ అనేది తర్వాత చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎలా తయారు చేశారు సార్? నేను ఫస్ట్ టైం ఏంటంటే మా ఇంట్లో గ్యాస్ వండుతున్నాం. అంతకుముందు ఏంటంటే కిరసనాయిల్ పంపుతో కొట్టి కిరసనాయిల్ స్టవ్ తో వాడుతున్నాం సార్. ఈ సోలార్ లోకి ఎంటర్ అయినాక ప్రతి ప్రోడక్ట్ సోలార్ మీదే ఆలోచన వస్తుంది నాకు. రావడం ఏంటంటే సపోజ్ ఒక రోజు మంట వేస్తా ఉన్నాం సార్. మంట వేస్తుంటే ఆ మంట అనేది స్లోగానే వస్తుంది అది, కానీ దీనికి ఏదైనా పుషింగ్ ఇస్తే ఒక ఎయిర్ లాంటిది రేజ్ అవుతుందేమో అని చెప్పి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చిన వెంటనే మన ఆయిల్ ట్యాంక్ డబ్బా ఆయిల్ క్యాన్ డబ్బా ఆ టిన్ను తీసుకొని ముందు నా దగ్గర ఏంటంటే మాకు సోలార్ పంప్ సెట్ లో డ్రైవ్ అనేది ఒకటి ఉంటది, విఎఫ్డి అంటారు దాన్ని, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ దాని పేరు. దాంట్లో ఏం చేస్తదంటే ఈ సోలార్ నుంచి వచ్చే పవర్ ని ఆ డ్రైవ్ హీట్ అవుతుంది దానికి కూల్ చేసేదానికి ఒక ఫ్యాన్ పెడతారు. ఈ లెఫ్ట్ లో చిన్న ఫ్యాన్ కంప్యూటర్ యూఎస్బి లో ఆ ఫ్యాన్ ఐడియాకి వచ్చింది, ఓ ఇది డీసీ కదా, డీసీ అయినప్పుడు మన చిన్న సోలార్ ప్లేట్ తిరుగుతుంది కదా అనే ఒక కాన్సెప్ట్ ఐడియా రావడంతో నేనేం చేశాను, ఆ ఫ్యాన్ తీసుకొని వచ్చుకున్నా. ఫ్యాన్ తీసుకొని వచ్చి యాక్చువల్ కొనలేదు సార్, కొత్తవి కాదు, పాతవే మొత్తం. అంటే నా దగ్గర ఎప్పుడు స్పేర్స్ ఉంటాయి డ్రైవ్లు, దాంట్లో ఒక ఫ్యాన్ తీసుకొని మా 45 సోలార్ ప్లేట్ తీసుకున్నా. ఆ సోలార్ ప్లేట్ తీసుకుని ముందు పొయ్యి అయితే రెడీ చేయాల, ఆ ఫ్యాన్ తిరుగుతుందా తిరగదని చెప్పి ముందు సోలార్ ప్లేట్ కి కనెక్షన్ ఇచ్చా. కనెక్షన్ ఇవ్వగానే బుయ్యని తిరిగింది. ఓహో తిరుగుతుంది అంటే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అని చెప్పి దాన్ని తీయేసి ఒక పొయ్యిని తయారు చేసేదానికి ఆ టిన్ను తీసుకొని ముందు కట్ చేసుకున్నా, నీట్ గా కట్ చేసుకొని పైన ఏం చేశాను, ఒక లేయర్ లాగా పెట్టి ఒక మెస్సల్ వేసి పైన ఉండే డొప్పాని శుద్ధంగా సెట్ చేసి దానికి కింద బ్లోయర్ అనుకోండి, ఆ బ్లోయర్ బదులు ఫ్యాన్ ఫిక్స్ చేసి మనం ఎప్పుడైతే దానికి కావాల్సినటువంటి బొగ్గులు గానీ స్టిక్స్ గానీ దాంట్లో వేసి మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే మంట కరెక్ట్ గా బౌల్ కి అందుతుంది సార్. ఈ యొక్క స్టవ్ స్పెషల్ ఏంటంటే కట్లే చాలా మంది అంటున్నారు, కట్లు వేసేదానికి మళ్ళీ సోలార్ పొయ్యి ఎందుకు, కట్లు వేసేదానికి సోలార్ పొయ్యి అంటారు. కట్ల పొయ్యికి సోలార్ పొయ్యి పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది. కట్ల పొయ్యికి సోలార్ పొయ్యికి ఏంటంటే ఈ కట్లు అనేటివి మనం కట్ చేసి వేస్తాం, ఈ చిన్న చిన్న పుల్లలు వేస్తాం, వేసి మంట చేస్తాం. మంట చేసినప్పుడు పొగ వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి, ఓదాల ఇన్ని ఉంటాయి కట్ల పొయ్యికి. ఈ సోలార్ పొయ్యికి ఏంటంటే కట్లు వేయగానే రొంత కిరసనాయిలో డీజిల్ వేసి మంట వేసిన తర్వాత రొంత మండిన తర్వాత చిన్న చిన్న మొద్దులు ఇప్పుడు తడి చేసుకొని ఆ మొద్దులు, ఈ మొద్దులు ఎక్కడ దొరుకుతాయంటే కొయ్యి మిల్లులో ఉంటాయి మితమైన మొద్దులు, అవి తెచ్చుకొని నీళ్ళలో తడిపి వేసామనుకో ఆ సెగ వస్తుంది సార్. కనీసం ఒక 5 ముద్దలు వేస్తే కూర కూడా అన్ని అయిపోతాయి. సో దీనికి మళ్ళా అవును సార్, రెగ్యులేటర్ కూడా ఉంది, అంటే మంట పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, రెగ్యులేటర్ కూడా ఉంటది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని యాక్చువల్ గా చెప్పాలి అంటే లేటెస్ట్ గా మనకి సోలార్ మనోహర్ గారు ఈ ఐటమ్ అనేది ఇన్వెంట్ చేసినారు. అతి త్వరలో మీ ముందుకి మంచి మోడల్స్ అనేది అంటే మీకు చెప్పినటువంటి సోలార్ పవర్ స్ప్రేయర్ కావచ్చు, అలాగే మీకు చెప్తున్నాం కదా ఇప్పుడు సోలార్ స్టవ్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేటెడ్ మోడల్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఎవరికి డీలర్షిప్ కావాలనేది వెంటనే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గన కాల్ చేస్తే ఆ లొకేషన్ కి డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రాయల్టీ ఫీజులు కానీ అలాగే డిపాజిట్స్ కానీ ఏమీ ఉండవండి.
మీరు ఇన్ని ఐటమ్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ లొకేషన్స్ లో కావాల్సిన వారికి మీరు సప్లై చేయాలి కాబట్టి అది అనేది చెప్పడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం సోలార్ పవర్ స్ప్రేయర్ గురించి తెలుసుకున్నాము, అలాగే వచ్చేసి సోలార్ స్టవ్ తెలుసుకున్నాము. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ ఒక లైట్ గా చెప్పేసేయండి సార్, ఇంకేమేమి ఐటమ్ అనేది. నా దగ్గర ఇప్పుడు ఏంటంటే సార్ 1 ఇంచ్ వాటర్ కావాలనుకో, సపోజ్ 100 ఫీట్స్ ఉన్నాయి, 100 ఫీట్ లో 1 ఇంచ్ వాటర్ సరిపోతాయి అనుకో. మీకు యాక్చువల్ గా కరెంట్ మోటార్ బిగించుకోవాలనుకో ఒక సింగిల్ ఫేస్ మోటార్ బిగించుకోవాలి. చెప్పేది పొలాల్లో రైతులకు అవసరం మోటారు, వాటర్ ఫెసిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా 1 ఇంచ్ నీళ్ళు పడతాయి సార్ బోర్ లో, వాళ్ళకి కరెంట్ ఉండదు. ఒకవేళ కరెంట్ ఉన్నా అప్పుడప్పుడు కట్ అవుతా ఉంటది, ఈ విధంగా యూజ్ అంటారు. కాబట్టి నా దగ్గర ఏంటంటే సింగిల్ 1 HP మోటార్ అనుకోండి, 1 ఇంచ్ వాటర్ వస్తాయి సార్. జస్ట్ 2 ప్లేట్స్ వితౌట్ సాటర్ వెళ్ళా, దానికి సాటర్ కూడా ఓన్లీ MCB స్విచ్ ఉంటది, ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం. మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ 1 ఇంచ్ నుంచి ఫుల్ డెలివరీ వస్తాయి వాటర్. మోటార్ కూడా మనము రన్ చేసుకోవాలి. మోటార్ అది వచ్చి 500 వాట్ అంటారు, ఎందుకంటే BLDC అంటారు, బ్రష్లెస్ మోటార్స్. సార్ మీకు ఇంత నాలెడ్జ్ అనేది ఉంది కదా సోలార్ కి సంబంధించి, మీరు దీనికి సంబంధించి ఏదైనా కోర్స్ అనేది చేస్తున్నారా? చేసిందంటే ఏం లేదు సార్, నేను గూడూరు SKR కాలేజ్ లో RET అని చెప్పి ఒక కోర్స్ చేశాను సార్. దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారంటే వొకేషనల్ కోర్స్ అంటారు, వృత్తి విద్యా కోర్సులు. అది యాక్చువల్ గా దాన్ని ఇది దాంట్లో RET అని చెప్పి రోలర్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, అదొక RET అనే కోర్స్ చేశాను. దానివల్ల నాకు అది కంప్లీట్ అయినాక ఆన్ జాబ్ ట్రైనింగ్ మీద హైదరాబాద్ కి వెళ్ళాను, ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. సోలారే తీసుకొని సోలార్ మీద సబ్జెక్ట్ కావాలని చెప్పి సోలార్ లోనే గత 17 సంవత్సరాల నుంచి సోలారే జీవనాధారం చేసుకున్నా. సో సోలార్ తో మోటార్ కూడా ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా సార్? ఇంకా అంటే సోలార్ గార్డెనింగ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, సోలార్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎటువంటి ఎనీ ఐటమ్స్ కావాలన్నా గానీ మీకు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాము అతి తక్కువ ధరలో. మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్, అంత ప్రైస్ లో, తక్కువ ప్రైస్ లో, ఎక్కువ ప్రైస్ లో అన్ని మోడల్స్. అంటే సపోజ్ డొమెస్టిక్ గా కావాలంటే మనం చిన్న స్మాల్ స్టవ్ అనేది యూజ్ చేయాలి. అలా కాకుండా కమర్షియల్ గా హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో అటువంటి వాటిల్లో మీరు యూజ్ చేసుకోవాలి అంటే కనుక అటువంటి సోలార్ ఐటమ్స్ కూడా మనం తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటది, సార్ మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది, మీకు ట్రైలర్ లోనే చెప్పాను కదా. సో మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ కావచ్చు, AC కావచ్చు, టీవీ కావచ్చు, ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి ఎక్కువగా వస్తుంటుంది కదా. సో దీనికి కూడా మనకి మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఐటెం, టీవీ, ఫ్రిడ్జ్, మోటార్, అలాగే ఇంట్లో ఉన్నటువంటి AC కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా రన్ అవుతాయి సార్. 24 hours కూడా రన్ అవ్వచ్చు కదా. సో మనోహర్ గారి ఇంట్లో పూర్తిగా ఈ సెటప్ మొత్తం చేస్తున్నారు. చాలా తక్కువ కాస్ట్ లోనే మీరు ఎవరైనా గానీ ఇటువంటి సెటప్ చేసుకోవాలనుకున్నా గానీ ఇంట్లో AC, ఫ్రిడ్జ్, టీవీ, అలాగే మోటార్, ఇంకా ఏం ఐటమ్స్, ఫ్యాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రన్ అయ్యే విధంగా మేము సెటప్ చేసి ఇవ్వగలుగుతాము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కానీ. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అడిషనల్ గా అవుతుంది అనమాట. సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మేము మీకు సప్లై చేస్తాము. మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేయండి. సార్ ఇప్పుడు మామూలుగా కమర్షియల్ గా బయట చాలా షాప్స్ ఉంటాయి, గోల్డ్ షాప్స్ కావచ్చు, అదే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బయట సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో ఈవినింగ్ అయితే వాళ్ళు అదే పనిగా డ్యూటీ లాగా స్విచ్ ఆన్ చేయడం, మళ్ళీ మార్నింగ్ ఆఫ్ చేయడం, ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మన ఇంటికి బయట కూడా లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఈవినింగ్ చీకటి పడుతుంది అంటే అవే ఆన్ అయ్యి మార్నింగ్ ఆటోమేటిక్ గా సన్లైట్ వస్తుందంటే ఆఫ్ అయ్యే విధంగా మనం ఏమన్నా చేసి ఇవ్వగలమా? చేసుకోవచ్చు సార్, అటువంటి సైన్ బోర్డ్స్. ఎందుకంటే సోలార్ స్ట్రీట్ లైట్ అనేది మోషన్ సెన్సారు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అన్ని ఉంటాయి సార్ దాంట్లో. అది స్ట్రీట్ లైట్. అది దాన్ని ఏం చేయాలంటే బోర్డు ఉంది కదా, ఆ బోర్డుకి ఏంటంటే ముందు మెయిన్ సెంటర్ ఉంటది కదా, సెంటర్ పాయింట్ ఏం చేయాలంటే ఈ సోలార్
స్ట్రీట్ లైట్ అనేది పెట్టేసి ఆ లైట్ అనేది అట్టే ఉండించాలి. పైన సోలార్ ప్లేట్ మటుకు సూర్యరశ్మి పడేటట్టు పెట్టేస్తే చాలు. ఆటోమేటిక్ గా సాయంత్రం అయ్యే కాడికి అదే ఆగిపోద్ది, పువ్వులు అయ్యే కాడికి ఆటోమేటిక్ ఛార్జ్ చెప్పుకుంటది. సూర్యరశ్మి పడింది అనుకోండి సార్, దాని మీద లైట్ ఆగిపోద్ది. సూర్యరశ్మి ఎప్పుడైతే ఆగిపోద్దో లైట్ ఎలాగవుతుంది. ఓకే, అర్థమైంది. అది సో ఇటువంటివి కూడా మనం చేయగలం. తర్వాత మొబైల్ ఛార్జింగ్, తర్వాత చిన్న చిన్న ఫ్యాన్స్, ఇవన్నీ కూడా మనం మొత్తం డీసీ ఎన్ని సిస్టమ్ చేస్తాం సార్ మనం, ఏదైనా గానీ ఈజీగా సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, రన్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సోలార్ తో రన్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఇటువంటి ఐటమ్స్ నే మీరు డీలర్షిప్ అనేది తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సార్ నాకు ఈ సోలార్ పరంగా నాకు ఎవరైతే సపోర్ట్ చేయలేదు, మా వైఫ్ ఎవరు నా ఇంటికి చాలామంది వస్తారు, కస్టమర్స్, ఫ్రెండ్స్, రకరకాల వాళ్ళంతా వస్తుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూర్చోమని చెప్పి టీ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, ఒక సపోర్టు, ఒక మోరల్ సపోర్టు నాకు బాగా ఇచ్చింది సార్. ఈ పనిలోనే చెయ్యయ్యా, ఈ పనిలో నీకు మంచి పేరు వస్తుంది, ఈ పని వదులుబాక అని చెప్పి చాలా రోజుల నుంచి నాకు చెప్పడం జరిగింది. నేను మా భార్య నాకు ఈ వర్క్కి ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్. ఈ పని చేయయ్యా, నీకు మంచి వాల్యూ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, సోలార్లో మంచి గుర్తింపు వస్తుంది, చేయమని చెప్పి మా భార్య గత స్టార్టింగ్ నుంచి కూడా ఏ రోజు కూడా ముగిమని బాగలేకపోయినా చిన్నగానే పోయి పని చేసుకో, నీకు మంచి వాల్యూ ఉంది, చాలామంది నీ కూడా ఉంటున్నారు, చాలా మంచి పనోడివి అని చెప్పి పేరు వస్తుంది. నాకు వాస్తవంగా అయితే మా భార్య ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల నేను ఇంత పట్టుదల పనినైతే వదలకుండా పట్టి విక్రమార్కుల్లాగా ఈ ఎన్నో పనులు చేసి ప్రయోగాలు చేసి ఫెయిల్ అయినా సరే పట్టు వదలకుండా ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఇన్ని తయారు చేసే శక్తి మా భార్య వల్ల నాకు సపోర్ట్ దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, నాకు ఫస్ట్ మా భార్య నాకు పనికి ఆకుండా పోమని చెప్పేది. ఫస్ట్ మా గురువు అయిన సునీల్ రెడ్డి గారు నాకు మంచి సపోర్ట్గా ఉన్నారు సార్. సునీల్ రెడ్డి గారు ఆయన మా భార్య ఫోన్ చేసినా కూడా మా భార్యకి మా ఆయన పని బాగా చేస్తున్నాడమ్మా అని చెప్పి మా సార్ చెప్పేది సార్ మా భార్యకి. ఈ విధంగా సునీల్ రెడ్డి సార్ కూడా నాకు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఈయన కనిపెట్టడానికి కారణం కూడా మా సునీల్ రెడ్డి సార్ కూడా నాకు మంచి దోహదపడ్డాడు. ఈరోజు ఈ వీడియో తరపున మా సునీల్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, signing off today. Namaste.